ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షించేస్తుంది. అర్థం అపార్థం రెండింటికి ఒక అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది, అపార్థం చేసుకుంటే శత్రుత్వం అవుతుంది. మాట పొదుపు చేయి, నీకు మేలు. ధనం పొదుపు చేయి, నీ పిల్లలకు మేలు. జలం పొదుపు చేయి, జగతికి మేలు. మీరు ఏదైనా పని చేస్తే ఓపికగా, ప్రశాంతంగా, విజయవంతంగా చేయండి. విజయఫలం మధురమైనది. చేయకుండా చేశాననేవాడు అధముడు. కొద్దిగా చేసి కొండంత చేశానని చెప్పేవాడు గర్వపోతు. ఎంతో చేసి కొంచెమే చేశానని చెప్పేవాడు సజ్జనుడు. మూర్ఖులకు సెలవు దినం సోమరితనం. మన పేదరికానికి అసలు మూలం సోమరితనం. చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చేయాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. జీవితం సైకిల్పై ప్రయాణం లాంటిది. క్రింద పడకుండా ఉండాలంటే అన్నింటినీ బ్యాలెన్స్ చేయాల్సిందే. మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు, జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది. నిన్ను నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేశావా? నువ్వేమీ కంగారు పడకు, త్వరలో నీకు కూడా అదే గతి పడుతుంది. చుట్టూ ఉన్న నీళ్లు ఓడను ముంచివేయలేవు. ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. చుట్టుముట్టే సమస్యలు మనిషిని కృంగదీయవు. వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. లైఫ్లో కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనతో 7 అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడు ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సాధించాలని ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేరు. చరిత్రలో గెలిచిన ఏ గెలుపునైనా అడిగి చూడు, ఓటమే నా గురువు అని చెబుతుంది. గతం గురించి ఆలోచించకు, కన్నీరొస్తుంది. భవిష్యత్తు గురించి ఆలోచించకు, భయమేస్తుంది. చిరునవ్వుతో వర్తమానాన్ని ఆస్వాదించు, సంతోషం నీ సొంతమవుతుంది. మంచితనానికి విలువ లేదన్నది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది అంత నిజం. మంచి చేసే అలవాటున్న వారికి, మంచిని అభినందించే లక్షణాలు ఉన్నవారికి మనసు హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయమవుతుంది. నీతులు నీడనివ్వవు, సామెతలు సంపదనియ్యవు, ఆణిముత్యాలు ఆకలి తీర్చవు, మంచి మాటలు మరణాన్ని ఆపవు. కష్టపడి చేసే పని మాత్రమే జీవితానికి పరమావధి. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళు మన నిజమైన ఆత్మీయులు. పరిస్థితుల్ని శాంతియుతంగా ఎదుర్కోవడం వల్ల మనోబలం పెరుగుతుంది. ఎవరైతే ఉన్నతంగా ఆలోచిస్తారో వారికి ఎప్పుడూ ఒంటరితనం ఉండదు. వారి ఆలోచనలే వారి మిత్రులు. నీవు పడిపోయి ఓడిపోతావని అంతా ఎదురు చూసిన చోట నిలదొక్కుని నిలబడి గెలిచి చూపించడమే నీ అసలైన గెలుపు. జీవితం ఎలాంటిదంటే, అర్థం కాని వయస్సులో ఆనందాన్ని, అర్థమయ్యే వయస్సులో కన్నీళ్లను తెప్పిస్తుంది. ఒక మనిషి పాడవుతున్నాడు అంటే ఈ 2 విషయాల్లోనే. ఒకటి ఎవరో చెప్పింది వినటం, రెండవది విన్నది ఇంకొకరికి చెప్పటం. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడూ ఎవరిపై ఆధారపడి బ్రతకకు. నీకంటూ ఒక అర్హత ఉండాలి, ఒక గుర్తింపు ఉండాలి. ఆపదల్లో చిక్కుకున్నప్పుడు సహాయపడేవాడే బంధువు. భయంతో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడే మిత్రుడు. కటిక బీదరికంలోనైనా సరే భర్తను గౌరవించేది భార్య. మంచి మనసుతో చేసిన చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పెద్ద మర్రి చెట్టుకు కూడా విత్తనం చిన్నదే కదా. ఇనుము విరిగితే దానిని 2-3 సార్లు అతికించవచ్చు, కానీ మనిషి మనసు ఒకసారి విరిగితే దానిని మరలా అతికించుట ఎవరితరము కాదు. మొక్కను నువ్వు కాపాడితే అది చెట్టై నిన్ను కాపాడుతుంది. భర్త మనస్సు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితాంతం కలిసి ఉంటారు.